ఇప్పుడు అనిపిస్తోంది నేనిక్కడికి రాకుండా ఉండాల్సిందని. అక్కడే ఉంటే బాగుండిపోయేది. ఇక్కడికి రావడమే మొదటి తప్పు, మీతో ఆత్మీయత పెంచుకోవడం రెండవ తప్పు. రత్న, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి. ఇంకా ఇక్కడుంటే నాకు పిచ్చి పట్టక మానదు. పిచ్చా? రత్న పిచ్చి. నా మనసు నా ఆధీనంలో ఉండడం లేదు. నేనిక్కడే ఉంటే ఏం జరుగుతుందో నేను చెప్పలేను రత్న, నన్ను పంపించేయండి. ఎలా పంపను? మెడపట్టి గెంటేయండి. అది నా చేతకాని పని. చేతనయ్యేలా ప్రయత్నించండి రత్న. నేను ప్రశ్న అడుగుతాను, దాచుకోకుండా జవాబు చెబుతారా? అడగండి. నన్ను మీరెందుకు ఇంతగా పట్టించుకున్నారు? ఇంతగా అంటే చాలా. కొన్ని విషయాలను వివరించి చెప్పడం కష్టం. మొదట్లో మిమ్మల్ని చూసినప్పుడు కుతూహలం కలిగింది. క్రమేణా కుతూహలం జాలిగా మారింది. జాలి నుండి స్నేహం, ఆత్మీయత. ఇలాగే. కానీ రమేష్, మీరు నా గురించి అదే పనిగా ఆలోచించకండి. నాకు భయమేస్తోంది. ఎందుకు? మీరు సుఖంగా ఉండాలంటే నన్ను మరిచిపోవాలి. కాలమే అన్నింటినీ మరిపించగలదు. అయితే నన్ను పంపించేయండి. కానీ ఎలా పంపను? మిమ్మల్ని పంపించడానికే నాకు మనసు రావడం లేదు. అలా అని మిమ్మల్ని ఇక్కడే కట్టేసుకోలేను. మీ స్నేహం నాకు కావాలి, కానీ దాని నుండి మీకే హాని కలగరాదు. మరి మీకో? నా విషయం వదిలేయండి. ఎలాంటి పరిస్థితినైనా నేను నవ్వుతూ ఎదిరించగలను. నాకు మిమ్మల్ని గురించే బెంగ. ప్రేమ గుడ్డిది. కానీ ప్రేమకు విచక్షణ జ్ఞానం ఉండాలి. నేను పగిలిన అద్దాన్ని. అందులో మొహం చూసుకోవాలని, దాన్ని అతికించాలనే సాహసం మీది. ఇదేం లాభం లేదు రమేష్. ఈ విధమైన ఆత్మవంచన వల్ల ఇద్దరికీ సుఖం లేదు. రమేష్ ఆమె మాటలు వింటూ కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మాటలకు మూగసాక్షిగా గడియారం టిక్కుటిక్కుమంటోంది. రమేష్ దిక్కుతోచుగా అయితే ఇప్పుడేం చేద్దాం అన్నాడు. అన్నీ మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించండి. రమేష్ ఏదో చెబుదామని నోరు తెరిచాడు. కానీ రత్న అతన్ని మాట్లాడనీయక, మీరన్నీ మరిచిపోగలరు. అదేమంత అసాధ్యమైన పని కాదు. ఏళ్లు గడిచే కొద్దీ ఈ పాత ప్రకరణాలన్నీ అర్థం లేనివిగా అనిపించవచ్చు. గడిచిపోయేదాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు లేదని భావించేటంత ముసలివాళ్లు కాదు మీరు. మీ జీవితమంతా ఇక ముందే ఉంది. ప్రయత్నిస్తే దీన్ని ఓ పీడకలగా భావించి మరిచిపోవచ్చు. పాతదాన్ని మరిచిపోవాలంటే కొత్తదేదైనా కావాలి కదా. మీకైతే ఆశ ఉంది. కానీ నాకు? మీ చదువు, వృత్తి, సంసారం, వీటికన్నా ఏం కావాలి మీకు? కానీ అందులో నేను మనఃపూర్వకంగా కోరుకునేది ఒక్కటీ లేదు. కోపంతో రత్నమొహం కందగడ్డయింది. కనుబొమ్మలు ముడివేసి గుప్పిలి బిగించి, నా చేత బాగా దెబ్బలు తినాలని ఆశగా ఉంటే అలా మాట్లాడండి. ఒక్కోసారి మీరు మరీ మూర్ఖంగా మాట్లాడతారు. మిమ్మల్ని ఏం చేయాలో తోచడం లేదు అంది. అలా అంటూనే గడియారం వైపు చూసి 11:30 అయింది, ఇక పడుకోండి అంటూ లేచింది. ఇంకా డాక్టర్ రాలేదే? ఆయన ఎప్పుడొస్తారో ఏమో, మీరు పడుకోండి అంటూ అతడి గదికి వెళ్ళి పక్క సరిచేసి బయటకొచ్చింది. రమేష్ పసిపిల్లాడికి మళ్ళీ లేచి వెళ్ళి పడుకున్నాడు. రత్న చేతిలో ఓ పుస్తకం పట్టుకుని పడుకుంది. ఆమె కళ్ళ వెంట అశ్రువులు ప్రవహిస్తున్నాయి. రమేష్ బొంబాయి వచ్చి 1 నెలకు పైగా అయింది. రత్న స్నేహాదరాలతో అతడికి రోజులు గడిచిపోతున్న విషయమే తెలియడం లేదు. కానీ కొద్ది రోజులుండి వెళ్ళడానికి వచ్చిన రమేష్ ఎన్ని రోజులని ఉండగలడు? రత్న ఇల్లు పరాయి ఇల్లని అతనికేనాడు అనిపించలేదు. కానీ తనని రోజురోజుకు బలంగా బంధిస్తున్న వలను కత్తిరించి వీలైనంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఒక సాయంత్రం రత్న రమేష్ని బాంద్రా బీచ్కి తీసుకుని వెళ్ళింది. ఆకుపచ్చ రంగుతో ఉన్న రాళ్లను దాటి విశాలంగా ఉన్న ఓ రాతి మీద కూర్చున్నారిద్దరు. నిర్జనంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి తాము ఉన్నది బొంబాయి అనే విషయమే మరిచిపోయాడు రమేష్. అస్తమిస్తున్న సూర్యుడు బంగారు పళ్ళెల్లా కనిపిస్తున్నాడు. నీ శక్తికెంతో చూపు అన్నట్టుగా ఎగసిపడుతున్న అలలను అందుకోవాలని సూర్యుడు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. సూర్యుడు గిరగిరా తిరుగుతూ అలలతో ఆడుకుంటున్నాడు. రమేష్ అన్నాడు, రత్న, నాకు ఊరికి వెళ్ళడానికి అనుమతివ్వండి. రమేష్ వైపు చూడకుండానే అస్తమిస్తున్న సూర్యుడి వైపే తదేకంగా చూస్తూ రత్న అంది, ఒక షరతు మీద మాత్రమే పంపగలను. ఏమిటది? మీరు చదువు పూర్తి చేసి డాక్టరై పెళ్లి చేసుకోవాలి. ఇలా మాటిస్తే రేపే వెళ్ళడానికి ఒప్పుకుంటాను. రమేష్ కొంచెం ఉద్రేకతతో, మీరెంతో సులువుగా ఆ మాట చెప్పేస్తున్నారు. కానీ నాకదంత సులువుగా అనిపించడం లేదు. మిమ్మల్ని అంత త్వరగా నేను మరిచిపోలేను. నన్ను మీరు అంత త్వరగా మరిచిపోగలరా అన్నాడు. రత్న మనసు ఒక క్షణం తటపటాయించింది. ఏం చెప్పను అని. ఆఖరికి ఆమె మనసు ఒక నిశ్చయానికి వచ్చింది. నెమ్మదిగా, మీరు వెళ్ళిన మర్నాడే నేను మిమ్మల్ని మరిచిపోగలను. అదెలా సాధ్యం? ఎందుకు కాదు? మిమ్మల్ని గుర్తించుకుని మాత్రం ప్రయోజనమేముంది? ఈ జబ్బుకు మరుపు కన్నా దివ్యౌషధం వేరే లేదు. నేనెప్పుడూ మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోలేదు. రేపు మీరు వెళ్ళిపోయినా మళ్ళీ ఒక్క క్షణం కూడా మిమ్మల్ని తలుచుకుని బాధపడను. రమేష్ కోపంతో, నాటకం చాలు రత్న అన్నాడు. నాటకమా? అవును,
ఇన్ని రోజులు నాతో మీరు నాటకమాడారు. నేను మీకంత చులకనైపోయానా? నాదంతా నాటకం, అభినయం అని ఒప్పుకుంటే మీరు నన్ను సులభంగా మరిచిపోగలరు. రమేష్ కోపోద్రేకంతో ఇక చాలు, మీ నిజరూపం ఈరోజు బయటపడింది అన్నాడు. రత్నమొహం వివర్ణమైంది. కానీ మృదువుగా రమేష్ అంది. కోపగించిన బిడ్డలా ఆమె వైపు వీపు తిప్పి కూర్చున్నాడు. మిమ్మల్ని నొప్పించానా రమేష్? రమేష్ పలకలేదు. రత్న మెల్లగా అతడి భుజం మీద చెయ్యి వేసి, ఇటు చూడండి రమేష్, నన్ను మరవడం మీకెంత కష్టమో మిమ్మల్ని మరిచిపోవడం నాకు అంత కష్టంగానే ఉంది. కానీ జీవితంలో మళ్ళీ మనం కలుసుకోము. మన జీవితాలు వేర్వేరు దిక్కుల్లో ప్రవహిస్తున్నాయి. అందుకే ఈ పిచ్చి వద్దంటున్నా. నిప్పుల్లో చేయి పెట్టి కాల్చుకోవడం మూర్ఖత్వం రమేష్. కనుకనే ఇద్దరం ఒకరినొకరు మరిచిపోవడానికి ప్రయత్నిద్దాం అంది. ఎలా రత్న, ఎలా? రమేష్ కంఠంలో ఆవేదన పొంగి పొరలింది. నాకాశ ఉంది, మీకు? నాకేముంది? మీకన్నీ ఉన్నాయి. కానీ నాకు రత్న కావాలి అంటూ రత్న చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెను తన దగ్గరగా లాక్కున్నాడు రమేష్. రత్న కాదనలేదు. కానీ శాంతంగా, అగ్నిలో ఆజ్యం పోస్తే మంట ఎక్కువ అవుతుంది. మనిద్దరి మధ్య లేచిన ఈ మంటను మనం నీళ్లు పోసి ఆర్పడానికి ప్రయత్నిద్దాం అంది. రమేష్ చటుక్కున ఆమె చెయ్యి వదిలేసి లేచి నిల్చున్నాడు. పదండి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూ ఆమె కన్నా ముందుగానే బయలుదేరాడు. ఏం అంటూ లేచింది రత్న. చీకటి పడింది, నిర్జన ప్రదేశం, దొంగలెవరైనా వస్తే అంటూ వేగంగా అడుగులు వేయసాగాడు రమేష్. రత్న అతన్ని అనుసరించింది. బస్టాప్ దగ్గరకు వచ్చాక రత్న అడిగింది, ఎందుకలా పారిపోయి వచ్చారు? దొంగల భయం నాకు. నాకన్నా వేరే దొంగలు అక్కడ లేరనుకోండి. నా మీద నాకు ఆ క్షణంలో నమ్మకం లేకపోయింది. ఇంకో క్షణం మనం అక్కడే ఉంటే మిమ్మల్ని ఏం చేసేవాడినో చెప్పలేను. అందుకే అలా పరిగెత్తుకుని వచ్చేశాను. రమేష్ నిష్కపటంగా వివరించాడు. కల్లా కపట మెరుగని అతడి మొహాన్ని చూసి వాత్సల్యంతో అతడి చెయ్యందుకుని మృదువుగా నొక్కి, నిజంగా మీదెంత సహృదయం అంది. ఎందుకలా అంటారు? మీరు ఊరికి వెళ్ళి చదువు పూర్తి చేసి పెళ్లి చేసుకోండి. అందాక నాకు శాంతి లేదు. మీ జీవితం నా వల్ల నాశనం కాకూడదు రమేష్. నేను మీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది, చాలా దూరంగా ఉండిపోవలసింది. రమేష్ కొంటెగా, మీరు నా దగ్గరికి ఎప్పుడొచ్చారు? ఇప్పుడు నా నుండి ఓ అడుగు దూరంలోనే ఉన్నారు అన్నాడు. రత్న తన పక్కగా నడుస్తున్న రమేష్ వైపు చూసింది. ఒక అడుగు దూరంలో నడుస్తున్నాడు. అతడి కళ్ళు మెరుస్తున్నాయి. ఉంగరాల జుత్తు రేగి నుదుటి మీదకు పడుతోంది. రత్నకు అతని నుండి ఒక్క అడుగు కూడా దూరంగా ఉండాలనిపించలేదు. వెంటనే అతడి దగ్గరగా వచ్చి, లేదు, మీకు చాలా దగ్గరలో ఉన్నాను అంది. రమేష్ ఆమె వైపు తిరిగి చూడకుండానే కుడి చేతితో ఆమెను తన దగ్గరకు లాక్కుని సర్వదా ఆమెను రక్షించేవాళ్ల ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు. అతడేమీ మాట్లాడకపోవడం చూసి రత్న, ఏమీ మాట్లాడరేం అంది. మాటల ఆవశ్యకత ఉందంటారా? మన మాటల శబ్దమైనా మనల్ని హెచ్చరించనివ్వండి. నాకు వాగ్దానం చేస్తారా? ఇప్పటికి నన్ను క్షమించండి. మీరు నా దగ్గరగా ఉన్నారు. ఇది కలో వాస్తవమో నాకు తెలీదు. కల అయితే దీన్నే ఆఖరుదాకా ఉండిపోనివ్వండి. రత్నకు మళ్ళీ అతన్ని పలకరించే సాహసం కలగలేదు. ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. నళిని రేడియో సిలోన్ వింటూ కూర్చుంది. నళినిని చూడగానే రత్నకు తాను అపరాధిననిపించింది. ఎప్పుడొచ్చావు నళిని అంది ఆమె వైపు చూడకుండానే. అరగంట అవుతోంది. దేశాయగారింట్లో ఆశ ఉంటే తాళం చెవి తెచ్చి రేడియో పాటలు వింటూ కూర్చున్నా. ఓ నమస్తే అంది నళిని అప్పుడే రమేష్ని చూసినట్టు. డాక్టర్ రాలేదా? నళిని అడిగింది. లేదు. ఎన్నింటికొస్తారు? 10 గంటలకు ముందు రారు. నాన్నగారు కొంట్లో బాగాలేదు. డాక్టర్ని పిలవమన్నారు. క్లినిక్ ఫోన్ చేశాను, అక్కడా లేరు. రేపు ఉదయం క్లినిక్కి వెళ్లే ముందు అక్కడికి వచ్చి వెళ్ళమను. చేతిలోని గాజులను తిప్పుతూ అంది నళిని. అందంగా చక్రాకారంలో అజంతా మాదిరిలో వేసుకున్న ఆమె ముడి ఆమె తెల్లటి మెడను మరింత బాగా కనిపింపజేస్తోంది. ముత్యాలను గుచ్చిన నల్లటి పట్టుదారపు కుచ్చులు వీపు మీద పడి ఉన్నాయి. ఎంతటి అందగత్తె నళిని! కాని ఏం లాభం? ఒక యువకుణ్ణి ఆకర్షించలేని ఆమె అందం ఎందుకు? రత్న ముగ్ధురాలే నళిని సౌందర్యాన్ని చూస్తోంది. తనది తప్పే. రమేష్ని తన ఇంట్లో కన్నా నళిని ఇంట్లో అతిథిగా ఉంచి ఉంటే బాగుండేది. రత్న రమేష్ వైపు చూసింది. అతడు సంకోచంతో ఏమీ మాట్లాడడానికి తోచగా అలాగే నిల్చున్నాడు. తనతో అంతగా మాట్లాడే రమేష్ ఇంకెవరైనా వస్తే మోగనం పట్టేస్తాడు. అంతలో ఆశ తుఫాన్లా పరిగెత్తుకు వచ్చి నళిని కాళ్లను పెనవేసుకుంది. అమ్మా, నళిని అక్కయ్య ఎంత బావుందో! నళిని పక్కన ఉన్న కుర్చీ మీదకెక్కి ఆమె బుగ్గలు, కంఠం అన్నీ చేత్తో తాకి, అమ్మా, అక్కయ్య ఎంత బావుందో అంది ఆశ. కూతురి సంబరం, ఆనందం చూసి రత్న నవ్వుతూ, అంత అందంగా ఉన్నవాళ్లను అంతగా తాకరాదు, మాసిపోతారు వాళ్ళు అంది. అవునా అక్కయ్య? లేదాశ, ఏమీ కాదు. వారి మధ్యలో ఏం మాట్లాడాలో తెలియక ఒంటరిగా నిలబడిపోయిన రమేష్
వాళ్ళంతా మాటల్లో పడ్డం గమనించి చప్పుడు చేయకుండా అక్కడి నుండి జారుకున్నాడు. రమేష్ వెళ్ళిపోవడాన్ని గమనించి రత్న, ఆశ, నీ స్నేహితురాలు పిలుస్తున్నట్టుంది చూడు అంటూ ఆశను బయటికి పంపింది. రత్న నళిని దగ్గరగా జరిగి నెమ్మదిగా, నళిని, నీకెందుకింత పట్టుదల అంది. అంటే అదే రమేష్తో కాస్త కలిసిమెలిసి తిరిగి. రత్న మాట పూర్తి చేయక మునిపే నళిని బద్ధకంగా ఒళ్ళు విరిచి, నాకేమంత ఆసక్తి లేదులే ఆ విషయంలో. ఏం? నిజం చెప్పనా? నళిని సూటిగా చూస్తూ అడిగింది. రత్న గుండె గబగబా కొట్టుకుంది. తను ఊ అంటే నళిని ఏం చెబుతోందో. తల వంచుకుంది రత్న. నా కాబోయే భర్త నన్నే మనస్ఫూర్తిగా ప్రేమించాలని కోరుకోవడంలో తప్పులేదనుకుంటాను. నా భర్త ప్రేమను ఇంకో స్త్రీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు పొరబడుతున్నావు నళిని. ఇక ఆ సంగతి వదిలే రత్న. రేపు డాక్టర్ని మా ఇంటికి మర్చిపోకుండా పంపాలి అన్నట్టు ఆసేది అని మాట మార్చింది నళిని. తర్వాత 9 దాకా ఏవో కబుర్లు చెబుతూ కూర్చున్నారిద్దరు. పొద్దుపోయినట్టే తెలియలేదు ఇద్దరికీ. 9 గంటలకు నళిని తన వాచి చూసుకుని, ఇక వస్తాను అంది. ఒక్కదానివే వెళతావా? రమేష్ను రాని తోడొస్తాడు. నళిని నవ్వింది. ఆమె అందమైన పొలివరస ఎర్రటి పెదవుల వెనక తళుక్కుమంది. నళిని మాట్లాడకుండా తన వ్యానిటీ బ్యాగ్ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. రత్న చాలాసేపటి వరకు కూర్చున్న చోటు నుండి కదలలేకపోయింది. సుడిగాలిలో చిక్కిన ఎండుటాకులా ఆమె హృదయం అల్లల్లాడిపోయింది. 2 విభిన్న భావోద్వేగాల తాకిడిని తట్టుకోలేకపోయింది రత్న. రమేష్ ప్రేమ స్నేహ ప్రవాహంలో రత్న అసహాయురాలైపోయి ఏదో అవ్యక్త శక్తి చేత నెట్టబడుతున్నట్లుగా తేలిపోతోంది. అటువంటి నిర్మలమైన ప్రేమను చవిచూసి ఎరుగుదామే. భర్త ప్రేమ ఆమెకెన్నడూ లభించలేదు. శేషగిరి 100 నయా పైసలా డాక్టరు. అతడి దగ్గర ఏ విధమైన భావుకతకు కానీ స్నేహ ప్రేమలకు కానీ స్థానం లేదు. అతడి దృష్టిలో హృదయం అంటే దేహానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం మాత్రమే. ఎవరైనా హృదయం గురించి మాట్లాడితే స్టెతస్కోపు చేతిలోకి తీసుకోవడమే తెలుసు అతనికి. భావుకత హృదయ దౌర్బల్యానికి చిహ్నం. అదో రకమైన జబ్బు. ఆ జబ్బును ఏ విటమిన్తో కూడా నయం చేయలేం. ఒక్కసారి అది మానవుడి మీద దాడి చేస్తే ఇక అతడు ఎప్పటికీ దాని ఆక్రమణ నుండి, దానివల్ల కలిగే అసక్తత, పరధ్యానం, నిరుత్సాహం వీటి నుండి తప్పించుకోలేడు. కనుకనే ప్రతి మనిషి ఆ జబ్బు తనకు తగలకుండా జాగ్రత్త పడాలి అనే సిద్ధాంతం అతడిది. భావుకత ఓ అంటురోగమైనట్టు అది తన దగ్గరకు రాకుండా జాగ్రత్త వహించాడతను. కానీ అతడు కఠిన హృదయుడు కాడు. రత్న భర్తగా, ఆశ తండ్రిగా, రోగులు వైద్యుడుగా తన కర్తవ్యాన్ని సవ్యంగానే నిర్వహించేవాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, అన్ని విధాల స్వాతంత్రమూ రత్నకుంది. సంపాదనలో సగం తన దగ్గరుంచుకుని మిగతాది రత్న చేతికిచ్చేవాడు. ఇంట్లో తనో అతిథిలాగానే మెలిగేవాడు. భార్యను ఏ విషయాన్ని గురించి ప్రశ్నించేవాడు కాదు. కూతురి యోగక్షేమాలను చూసుకునేవాడు. ఒక తండ్రి నుండి ఓ కూతురు ఎన్ని సౌకర్యాలు పొందగలదో అన్ని సౌకర్యాలను పొందేది ఆశ, ఒక్క ప్రేమను తప్ప. తండ్రిగా అతడు కూతురికి తెచ్చివ్వని వస్తువు లేదు. కాని ఎప్పుడూ కూతుర్ని దగ్గరగా తీసుకుని లాలించేవాడు కాదు. ఆప్యాయంగా కబుర్లు చెప్పే అలవాటే లేదతనికి. కానీ తన రోగులు, తన వృత్తి అంటే మిగతా ప్రపంచాన్నే మరిచిపోయేవాడు. శేషగిరి ఆప్యాయతను పొందాలంటే అతడి దగ్గరకు రోగిగానే వెళ్ళాలి. అతడి స్వాంతన వచనాలు, భరోసా వీటన్నింటి వల్లనే అతడి రోగుల జబ్బు సగం నయమైపోయేది. దానికి తోడు అతడి పెదవులపై సదా వెలిగే మాయని చిరునవ్వు రోగుల నిర్జీవమైన మొహాల్లో కూడా ఆశను రేకెత్తించేది. రత్న తల్లి కాబోతున్నప్పుడు శేషగిరి ఆమె విషయంలో తీసుకున్న శ్రద్ధ, ఆసక్తి ఇంకెవ్వరూ తీసుకోలేదు. ఒక్క నిమిషం కూడా ఆమెను వదిలి ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. భార్య ఆహారాల విహారాలన్నింటినీ వైద్యుడి దృష్టిలోనే గమనించేవాడు. ఆశ పుట్టే ముందు ప్రసవవేదంతో బాధపడుతున్న రత్నను వదిలి వెళ్లలేదు శేషగిరి. దగ్గరే కూర్చుని కర్చీఫ్తో తాను నుదుటి మీద చెమటను తుడుస్తూ చేతిని నిమురుతూ కూర్చున్న భర్తను రత్న ఎప్పటికీ మరిచిపోలేకపోయింది. అకస్మాత్తుగా తన మీద భర్త చూపిస్తున్న అగాధమైన ప్రేమను, ఆసక్తిని చూసి చతురాలైంది రత్న. భర్త ఇదే విధంగా తన్ను ప్రేమించేటట్టయితే ఇంకా కొద్ది కాలం ప్రసవవేదనను అనుభవించగలను అనుకుంది రత్న. ఆశ పుట్టగానే శేషగిరి మామూలుగా అందరికిలాగానే ఆమెకు డాక్టర్గా మిగిలాడు. బయట నుండి వచ్చేటప్పుడు నిశ్శబ్దంగా నడిచివచ్చి ఆమె చేతిని తీసుకుని నాడి చూసి నుదుటి మీద చెయ్యి వేసి పరీక్షించేవాడు. ఓ, ఆ చెయ్యి అలాగే నుదుటి మీద నుండి తల వెంట్రుకల మీదకు వెళితే అని ఆశించేది రత్న మనసు. భార్యను పరీక్షించాక కూతురివైపు మళ్ళేది అతని దృష్టి. ఉయ్యాల్లో పడుకున్న కూతుర్ని అప్పుడప్పుడు ఎత్తుకునేవాడు బరువు చూడ్డానికి. 3 నెలల ఆశ, 3 నెలల బిడ్డ ఉండాల్సినంత బరువు లేకపోతే ఆలోచనలతో నుదురు చిట్లించేవాడు.
బిడ్డ పోషణలో ఏ విధమైన లోపము లేనప్పుడు బరువు తక్కువగా ఉండడానికి కారణమేమిటి? ఆ సమయంలో తండ్రిగా బిడ్డను చూసేవాడు కాదతను. డాక్టర్ శేషగిరి తక్కువ బరువున్న బిడ్డను చూసి ఆలోచించేవాడు. ఇక అప్పటి నుండి కొత్త మందుల ప్రయోగం ప్రారంభమయ్యేది. పురుడు పోసుకుని 3 నెలలు పూర్తి కాగానే శేషగిరి మళ్ళీ ఇంట్లో మామూలు మనిషి అయ్యాడు. అతడు బుద్ధిజీవైతే రత్న భావజీవి. భర్త బుద్ధి కుశలత, అతడి వృత్తిపైన అతడికున్న అభిమానం, వీటిని రత్న ఎంతో గౌరవించేది. కాని ఇంట్లో ఉన్నప్పుడైనా తను డాక్టర్ అన్నమాట మర్చిపోయి భర్తగా మెలిగితే ఎంత బావుంటుంది అని మదనపడేది రత్న హృదయం. కానీ శేషగిరి తన వాళ్లకు బయట వాళ్లకు కూడా డాక్టర్గానే మిగిలిపోయాడు. తన భార్యను వెళ్లేదారిలో ఆమె స్నేహితురాలింట్లో దిగబెట్టడానికి వెనుదీసే శేషగిరి 10-15 మైళ్ల దూరంలో ఉన్న హాస్పిటల్కు తన కారులోనే తీసుకుని వెళ్లేవాడు రోగిని. రత్న పెళ్లైన కొత్తలో నాకన్నా మీకు ఆ రోగి ఎక్కువ అని విసుక్కుంటే, నువ్వు మీ స్నేహితురాలింటికి బస్సు, ట్రాము, ట్రైను, టాక్సీ ఎందులోనైనా వెళ్ళగలవు అని జవాబు చెప్పేవాడు. మీ రోగి వెళ్ళలేడనా? అలా కాదు. ఇప్పటి అతడి పరిస్థితిలో డాక్టర్ అతని దగ్గర ఉండడం అవసరం. బస్సు కోసం కాచు కూర్చోవడం మంచిది కాదు. రత్న మళ్లీ మాట్లాడకుండా ఊరుకునేది. క్రమంగా మాట్లాడి లాభం లేదన్న సంగతి తెలిసి వచ్చింది. భర్తను అనుసరించి జీవించడానికే అలవాటు పడింది. కానీ ఒక్కొక్కప్పుడు ఇంట్లోనైనా డాక్టర్గా కాక భర్త సహచర్యం కావాలని తీవ్రంగా కాంక్షించేదామె హృదయం. కానీ అది ఆమెకు తీరని కోరికగానే మిగిలిపోయింది. డాక్టర్ భార్యగానే జీవితం సాగిపోతోంది. ఈ విధమైన వాతావరణానికి అనుగుణంగా జీవితాన్ని దిద్దుకుని సాగిపోతున్న రత్న అకస్మాత్తుగా లభించిన రమేష్ స్నేహంతో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవించింది. కానీ క్రమేణా రమేష్ ప్రేమ విశ్వాసాలు పెరిగినప్పుడు గాబరా పడసాగింది. తనను దేవలోకం నుండి దిగివచ్చిన దేవతల రమేష్ ఆరాధించడం గమనించి రత్న మొదట పువ్వులా వికసించింది. ఆ ఆరాధన ఎలాంటిది? కేవలం గుడ్డి ఆరాధన. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సౌందర్యాన్ని విస్మరించి కేవలం తనొక్కతినే సజీవమూర్తిగా భావించి రమేష్ ఆరాధించడం చూసి రత్న పులకితురాలైంది. ఈ నూతనమైన అనుభవం ఆమె యవ్వన సౌందర్యాలను ద్విగుణీకరించి వింతశోభనిచ్చింది. కానీ ఈ రకమైన ఆరాధన వల్ల ఆరాధకునికి మంచి కలగకపోగా చెడు కలుగుతుందన్న భావన జాగృతమవడంతోనే రత్న అతడి నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించింది. రమేష్ మీద ఆమెకంతులేని ప్రీతి, విశ్వాసాలున్న మాట వాస్తవమే. జీవితంలో దెబ్బ తగిలి దుఃఖిస్తున్న వ్యక్తి అని స్త్రీ సహజమైన అనుకంపన కలిగింది ఆమెకు. కానీ తన అనుకంపానికి బదులుగా అతడి నుండి అపారమైన ప్రేమను నిరీక్షించలేదామె. అతడి ప్రేమతో ఆమె సుఖదుఖి. ఇంతటి ప్రేమను దూరం చేసుకోవడమా? ఆమెలోని స్వార్థం తనను ప్రాణం కన్నా మిన్నగా భావించి ప్రేమించే రమేష్ ప్రేమను స్వీకరించి అతన్ని తనవాడిగా చేసుకోమని ప్రేరేపించింది. కానీ ఆమె హృదయం అతడి సుఖదుఖాలను గురించి ఆలోచించేది. తనను ప్రేమించడం వల్ల జీవితం అతడికి ఏమాత్రం సుఖం లేదని తెలుసుకుని కృంగిపోయింది రత్న. రమేష్ దృష్టిని అందాల రాసి నళిని వైపు తిప్పడానికి ప్రయత్నించి విఫలురాలైంది. తన ప్రేమ పదంలో వెనుతిరిగి రాలేనంత దూరం సాగిపోయాడు రమేష్. ఇక ముందేమిటి అనే విషయం అతడికి అగమ్య గోచరంగా ఉండిపోయింది. ఈ మనో విప్లవంలో రత్న హృదయం సతమతమై కొట్టుకుపోతోంది. పరధ్యానంగానే ఆశ కన్నం తినిపించి పడుకోబెట్టింది. చేతిలో ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంది. కానీ ఆమె దృష్టి పుస్తకం మీద లేదు. ఇప్పుడు తనేం చెయ్యాలో అని ఆలోచిస్తూ కూర్చుంది. రమేష్ని తన నుండి దూరంగా పంపేయాలి. క్రమంగా అతడు తన్ను మరిచిపోగలడు. ఈ విరహాన్ని భరించడం తనకు చాలా బాధను కలిగిస్తుంది. నిజం. కానీ మందు చేదుగా ఉంటే మాత్రమే రోగికి నయం కావడమే ముఖ్యం. రమేష్ని పంపించే ముందు కొన్ని విషయాల్లో అతడి దగ్గర మాట తీసుకోవాలి. వీలైనంత త్వరలోనే ఆ మాట తీసుకోవాలి. రమేష్ తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. రత్న చేతిలోని పుస్తకం పట్టుకుని కలగంటోంది. రమేష్ చనువుతో ఆమె దగ్గరకొచ్చి చేతిలోని పుస్తకం లాక్కొని, మీ ఆలోచనలకు ఓ కణా ఇస్తాను అన్నాడు. రత్న చటుక్కున వెనక్కి జరిగి నవ్వుతున్న అతడి కళ్ళను చూస్తూ, అణా చాలా తక్కువ అంది. అయితే రమేష్ సందేహించాడు చెప్పడానికి. ఏమిటో చెప్పండి ప్రోత్సహించింది రత్న. ఒక తియ్యటి ముద్దు అన్నాడు ఇంగ్లీష్లో. రత్న ఎడమ కనుబొమ్మ కొంచెం పైకెత్తి అంది. మరేం కావాలి మీకు? నేను చెప్పినట్టు చేస్తానని మాటివ్వండి. వీల్లేదు. దయచేసి క్షమించండి. అయితే సరే, నన్ను మాట్లాడించకండి. పుస్తకం ఎలా తేండి, నేను చదువుకోవాలి. రమేష్ ఇచ్చిన పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చుంది రత్న. రమేష్ రత్న మొహం చూస్తూ కూర్చున్నాడు. రమేష్ తన వైపే తదేకంగా చూడడం గమనించి అధీరురాలైంది రత్న. అలా చూడకండి రమేష్. ఏం
నేను భరించలేను. రత్న అన్నాడు రమేష్ బ్రతిమాలుకుంటున్నట్లుగా. ఏమిటి? నాకు మీరు కావాలి. అతడి మాట ఎంతో సరళంగా ఉంది. అతడి ధ్వని ఎంతో మధురంగా ఉంది. బడి నుండి ఆకలితో ఇంటికి వచ్చిన ఆశ, అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అన్నంత సరళంగానే ఉందతని కోరికే. రత్న తలెత్తి అతడి వైపు చూసింది. మెరుస్తున్న అతడి కళ్లల్లో పిపాస ప్రజ్వలించడం లేదు. దానికి మారుగా అతడి కళ్ళు ప్రేమార్ధతతో మెరుస్తూ ఆశతో రత్నవైపు చూస్తున్నాయి. ఆమె సోఫాలో కూర్చున్నట్టుగానే ముందుకు వంగి అతడి బుగ్గలను చేత్తో మృదువుగా నిమిరి నుదుటి మీద పడ్డ జుట్టును వెనక్కి తోసింది మాట్లాడకుండా. రమేష్ మళ్ళీ అన్నాడు, నాకు మీరు కావాలంటే కావాలి. రత్న తల అడ్డంగా తిప్పింది. నేనంటే ప్రేమలేదా మీకు? ప్రేమ ఉందంటే దాన్ని వ్యక్తపరచడానికి అదొక్కటే మార్గమా రమేష్? మన ప్రేమ అంత హీనస్థితికి దిగజారక తప్పదా? మీ మీద నాకెంతో ప్రేమ ఉందంటే మిమ్మల్ని ఆ త్రోవలో నడిపించడానికి నాకేమాత్రం ఇష్టం లేదు. నేను తలుచుకునేటట్టయితే ఎప్పుడో మిమ్మల్ని పాడు చేసేదాన్ని. కానీ మీరు జీవితంలో సుఖంగా ఉండాలన్న కోరికుంది నాకు. అటు త్రోవ లేకుండా మూసివేయలేను రమేష్. నన్ను లోపరచకండి ప్లీజ్. కానీ నాకు మీరు కావాలి రత్న. మీరు లేని జీవితం అపూర్ణం. ఇప్పుడలా అనిపించినా మున్ముందన్నీ సరిపోతాయి. మీ జీవితాన్ని పంచుకునే భాగ్యశీలి ఓ రోజునొస్తుంది. నేను సతీధర్మాన్ని కానీ పవిత్రత గురించి కానీ సంఘానికి కానీ భయపడి మిమ్మల్ని నిరాకరించడం లేదు. నా దృష్టిలో వాటికి విలువే లేదు. అయితే అన్నాడు రమేష్, కానీ అంతరంగానికే నేను భయపడుతున్నాను. నేను జీవించినంతకాలం నా అంతరాత్మ నన్ను వేలు పెట్టి చూపిస్తూ ఉంటే నేను భరించలేను. మీ పవిత్రమైన జీవితాన్ని మలినపరచలేను. రమేష్ మాట్లాడలేదు. మెదలకుండా కూర్చున్నాడు. ఆఖరికి రత్నే పలకరించింది. నా మాటలతో విసుగు పుట్టిందా? లేదు, మీ మనోధైర్యాన్ని చిత్తస్థైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. మెప్పుతోనే మీ వైపుకు ఆకర్షింపబడుతున్నాను. అలా మాట్లాడకండి రమేష్. ఏం? మీ మాటలు వినాలనే ఆశతోనే నేను మీతో వచ్చేయగలను. రమేష్ ఉత్సాహంతో వచ్చేయండి, వెళ్ళిపోదాం అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. రత్న నవ్వుతూ అతన్ని గడ్డాన్ని పుణికి పదండి భోజనానికి అంది. డాక్టర్ని రానివ్వండి. డాక్టర్ కోసం వేచి ఉండి లాభం లేదని తెలీదు. పర్వాలేదు, నాకింకా ఆకలిగా లేదు అంటూ టేబుల్ మీద మెడికల్ జర్నల్ చేతిలోకి తీసుకుని చదవసాగాడు. డయాబెటీస్ గురించి రాసిన కొత్త ప్రయోగాన్ని గురించి రాసిన వ్యాసాన్ని చదువుతూ అందులో లీనమైపోయాడు రమేష్. అది చూసి రత్న మనసులో ఆశ చిగురించింది. శేషగిరి ఇంటికి వచ్చేసరికి 11 దాటింది. మెడికల్ జర్నల్లో మునిగిన రమేష్కి కానీ నవలలో లీనమైపోయిన రత్నకు కానీ పొద్దుపోయిందే తెలియలేదు. రమేష్ రత్న ఇద్దరూ ఒక్కో మూలలో పుస్తకాలు పట్టుకుని కూర్చుని ఉండడం చూసి నవ్వొచ్చింది శేషగిరికి. భోంచేశావా? రమేష్ వైపు చూసి అడిగాడు. లేదు అంది రత్న. భోజనాలప్పుడు శేషగిరి చెప్పిన విషయం రత్న నిరీక్షించింది. ఎల్లుండి బరోడా వెళుతున్నాను. ఎందుకు? అక్కడ వైద్యుల సమ్మేళనం జరుగుతుంది. నా స్నేహితులంతా వెళుతున్నారు. నన్ను రమ్మని బలవంతం చేశారు. నేను వెళ్ళి రావడానికి 4-5 రోజులు పట్టచ్చు అంటూ రమేష్ వైపు తిరిగి, నువ్వు రావయ్యా, వెళ్ళొద్దాం అన్నాడు శేషగిరి. నేను వైద్యుణ్ణి కాను. ఇప్పుడు కాకపోతే ఏం? ఎప్పుడైనా డాక్టర్ అయ్యేవాడివేగా. చాలా చోట్ల నుండి డాక్టర్లు వస్తారు. ఆలోచించి చూడు. లేదు, నేను రాలేను. మీరు వెళ్ళిరండి. నేను మా ఊరికి వెళ్తాను అన్నాడు రమేష్. రత్న తలెత్తి రమేష్ వైపు చూసింది. అప్పుడేనా అన్నాడు శేషగిరి. నేనిక్కడికి వచ్చి తక్కువ రోజులైందా ఏం? 2.5 నెలలు కావస్తోంది. మీరు అన్నం పెడుతున్నారు, నాన్న డబ్బు పంపిస్తున్నారని ఎన్ని రోజులు ఉండిపోమ్మంటారు? అయితే నాదో సలహా. నేను బరోడా నుండి రాగానే నువ్వు వెళ్ళిపోదు గాని, ఏమంటావు? రమేష్ భయమూ అదే. శేషగిరి లేనప్పుడు తనేమైనా అనుచితమైన పని చేస్తే ఆ భయంతోనే తన ప్రయాణ సంగతి ముందుగానే చెప్పాడు. కానీ ఇప్పుడు శేషగిరి మాటలకు ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. అతడింకా ఆలోచిస్తుండగానే రత్న శాంతమైన ధ్వనితో, అలాగేలండి, మీరొచ్చాకనే రమేష్ వెళతారు అంది. రమేష్ ప్రశ్నార్థకంగా రత్నవైపు చూశాడు. కానీ రత్నమొహం అటువైపు ఉంది. మర్నాడంతా శేషగిరి ప్రయాణపు హడావుడి. ప్రతి పనిలోనూ క్రమం తప్పరాదు. అంతా నీటుగా ఉండాలనే మనస్తత్వం అతడిది. బరోడాలో ఉండేది 4 రోజులైనా బట్టలు మాత్రం కొంచెం ఎక్కువగానే సర్దుకున్నాడు. శేషగిరి స్నేహితులతో కలిసి రాత్రి రైలులో ప్రయాణం చేశాడు. వెళ్లే ముందు ఆశ తండ్రి దగ్గరకొచ్చి, నాన్న గొంతులో నొప్పిగా ఉంది అంది. శేషగిరి వెంటనే చేతిలోని సంచి కింద పెట్టి టార్చి తెచ్చి పరీక్షించి టచ్ చేశాడు. ఆశకు గొంతు నొప్పిగా ఉందట అంటూ రత్నవైపు ఆరాటంతో చూశాడు. పర్వాలేదు, తనకప్పుడప్పుడు అలాగే అవుతుంటుంది. మీరెందుకు కంగారు పడతారు? నేనున్నాను, రమేష్ ఉన్నారు, చూసుకుంటాం అని ధైర్యం చెప్పింది. రమేష్ శేషగిరితో వీటికి వెళ్ళి వీడ్కోలిచ్చి వచ్చాడు. డాక్టర్ శేషగిరి ట్రైను కదిలే ముందు ఆశకు పెరుగు వేయొద్దని రత్నతో చెప్పు అన్నాడు.
రమేష్ ఇంటికొచ్చేసరికి రత్న ఆశను పడుకోబెడుతోంది. ఆశ గొంతు నొప్పిగా ఉందని మూలుగుతూ ఉంది. రమేష్కి కొంచెం కంగారుగానే ఉంది. తను ఆఖరి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థి అని శేషగిరికి, రత్నకు తనంటే నమ్మకం. కానీ రమేషుడికి తనపై తనకే నమ్మకం లేదు. రమేష్ రత్నతో శేషగిరి వెళ్లకుండా ఉంటేనే బావుండేది అన్నాడు. అతని కంఠంలోని ఆరాటాన్ని గుర్తించి రత్న, మీరెందుకలా భయపడతారు? డాక్టర్ అయ్యే మీరే అలా భయపడితే రోగుల గతేం కావాలి? ఆశకప్పుడప్పుడు ఇలాగే అవుతుంటుంది, పర్వాలేదు అంది శాంతంగా. రత్న శాంతస్వరం రమేష్ కలవరాన్ని కొంచెం తగ్గించింది. రమేష్ తన గదిలోకెళ్ళి పడుకున్నాడు. కానీ ఆశను గురించిన ఆలోచనతో అతడికి నిద్రపట్టలే. తల్లితోబాటు కూతుర్ని కూడా తనెంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడే తెలిసి వచ్చింది అతనికి. రత్నకు చెందిన ప్రతి వస్తువుపైన ప్రీతి విశ్వాసాలను పెంచుకున్నాడు తను. రత్న తన కూతుర్ని ఎంతగానో ప్రేమిస్తుందని తెలుసు అతనికి. అప్పుడంతా ఆశ తన ప్రత్యర్థి అని అసూయపడ్డాడు. కానీ రత్న కూతుర్ని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. ఈ ఆలోచనలతో అతడికి రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు. ఆశకెలా ఉందోనని 2-3 సార్లు లేచి వచ్చి చూసి వెళ్ళాడు. తల్లి కూతుళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతుండడం గమనించి తను హాయిగా నిద్రపోయాడు. ఉదయం రమేష్ లేచేసరికి రత్న లేచి ఇంటి పనులు చేసుకుంటోంది. రమేష్ లేవగానే ఆశ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. ఆశ కళ్ళు మూసుకుని పడుకుంది. రమేష్ చెయ్యి సహజంగానే నుదుటి మీదకు వెళ్ళింది. వెంటనే గాబరాగా రత్న దగ్గరకు వెళ్ళి, ఆశకు జ్వరం వచ్చింది అన్నాడు. అలాగా, ఎవరినైనా డాక్టర్ని తీసుకొస్తాను. రత్న కొంచెం నవ్వి హేళనగా, డాక్టరా? ఎందుకు? ఈ మాత్రం గొంతు నొప్పి జ్వరానికి మీరు మందివ్వలేరా అంది. వద్దు రత్న, నన్ను పరీక్షించకండి, నేను పనికిమాలిన వాణ్ణి. రత్న అలక్ష్యంతో అటు తిరిగి, సరే అయితే ఆశకు ఇంకో డాక్టర్ అవసరమూ లేదు అంది. రత్న ప్లీజ్, మీరు చికిత్స చేసేటట్టయితే చేయండి, లేదంటే దాని కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అన్నాడు రమేష్ మొండిగా. మీకంత ధైర్యం ఉంటే తీసుకురండి చూద్దాం అంది రత్న ఇంకా మొండిగా. రత్న, నన్ను ధర్మ సంకటంలో పడేయకండి రమేష్ బ్రతిమాలుకున్నాడు. ఇప్పుడు ధర్మ సంకటంలో పడింది మీరు కాదు, నేను. నా ఆశకు మీరే చికిత్స చేయాలని నా కోరిక. మీ మీద నాకున్నంత నమ్మకం ఇంకే డాక్టర్ మీద లేదు. రత్న అంటూ ఆమె భుజాన్ని పట్టుకున్నాడు రమేష్. అమ్మా అంటూ కళ్ళు తెరిచింది ఆశ. నేరం చేసిన వాళ్ల దూరంగా జరిగాడు రమేష్. రత్న రమేషుణ్ణి మందుల బీరువా ముందు నిలబెట్టి ప్రశ్నార్థకంగా అతడి వైపు చూసింది. రమేష్ దీనంగా ఆమె వైపు చూస్తూ, నన్నిలా బంధించకండి అన్నాడు. రత్న బదులు చెప్పలేదు. రమేష్ కళ్ళు యాంత్రికంగా బాటిల్స్ మీద పేర్లు చదవసాగాయి. అతడి చేతులు కొయ్య చేతుల్లా నిర్జీవంగా అయ్యి ఏదో అదృశ్యశక్తి ప్రేరణతో ముందుకు వెళ్ళి ఓ మందు సీసా అందుకొని ఇంకో మందున్న దానితో కలిపాయి. 2 మందులు బాగా కలిపి ఔన్సు గ్లాసులో పోసి ఆశ దగ్గరకొచ్చాడు రమేష్. నోరు తెరువాస, మందు తాగుదుగాని అన్నాడు. జ్వర తీవ్రతతో కళ్ళు మూసుకున్న ఆశ కళ్ళు తెరిచింది. ఆశ కళ్లల్లో ఆశ్చర్యం కనిపిస్తోంది. మావయ్య, నువ్వు డాక్టరేనా? ఏం బదులు చెప్పాలో తెలియలేదు రమేష్కి. అతడి అవస్థ గమనించి రత్న, అవునమ్మా, డాక్టర్ అవుతారు అంది. అయితే మావయ్య, తొందరగా ఓ ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నొప్పి నయం చేసే, రేపు నేను బడికి వెళ్ళొచ్చు. ఆశ మాటతో రమేష్ హృదయం కిలికినట్టయింది. అతడు రత్నవైపు తిరిగాడు. తృప్తి, సంతోష విజయాలతో ఆమె మొహం వెలిగిపోతోంది. ఓటమితో రమేష్ కళ్ళు చెమర్చాయి. అక్కడ కూర్చోలేక లేచి వెళ్ళిపోయాడు. రత్న ఆశకు మందు తాగించి పడుకోబెట్టి రమేష్ దగ్గరకొచ్చింది. రమేష్ తల వంచుకుని కూర్చున్నాడు. రత్న అతని దగ్గర నిల్చుని ఆప్యాయతతో అతడి వైపు చూసింది. ఆమె మృదువైన చేతివేళ్లు అతడి ఉంగరాల జుత్తుతో ఆడుకున్నాయి. రమేష్, ఏమిటి? నా వైపు చూసి చెప్పండి, మీకెందుకింత వ్యధ? ఈ జన్మలో ఇహ ఎవ్వరికీ మందివ్వకూడదనుకున్నా. ఎప్పుడైతే వదినను బ్రతికించుకోలేకపోయానో అప్పుడే డాక్టర్ వృత్తికి నీళ్లు వదులుకున్నా. కానీ ఈరోజు మీ తల్లి కూతుళ్ళు కలిసి నా నిశ్చయాన్ని సడలింపజేశారు. నా జీవితంలో ఇదొక ఓటమి. ఓటమి తప్పుగా తెలుసుకున్నారు మీరు. ఇదే మీ గెలుపు రమేష్. ఏదో గుడ్డి నమ్మకంతో మీ జీవితాన్నే పాడు చేసుకుంటున్నారు. జలుబు చేసిందని ముక్కు తెగ్గట్టుకున్నట్టుగా ఉంది మీరు చెప్పేది. చావు బ్రతుకులు ఎవరి ఆధీనం? పుట్టిన వాళ్ళంతా ఎప్పుడో ఒకరోజు చావలసిందే కదా. కానీ వదిన ఎంత చిన్న వయసులో చనిపోయింది. ఆమె జబ్బుకు ఎన్ని రకాల చికిత్సలు చేశాం, ఏదీ నయం చేయలేకపోయింది. మరి చికిత్స అంతా ఎందుకు? నేను నయం చేస్తాను, నేను బ్రతికిస్తాను అనే మాట అబద్ధం. అందుకే నాలో నమ్మకం లేదు. మానవ శక్తిని మించింది మరొకటుంది. దాన్నే దేవుడు, శక్తి, విధి అని ఏ పేరుతోనైనా పిలవచ్చు. మన ప్రయత్నం మనం చేస్తే ఆతృత కలుగుతుంది. ముఖ్యంగా ఆయుష్ తీరి శాంత చనిపోయింది. ముళ్ళు గుచ్చుకుంటున్నాయని గులాబీ చెట్టు నుండి దూరంగా వెళ్ళిపోతారా ఎవరైనా?
నేను వెళ్ళిపోతాను, జీవితం నుండే దూరంగా వెళ్ళిపోతాను. దీన్నే పిరికితనం అంటారు రమేష్. మీరు ఈ రోజు నుండి కొత్త జీవితం ప్రారంభించాలి. మీ ఊరికి వెళ్ళి చదువు పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడండి. మనిషిగా జీవితాన్ని ఎదిరించండి. పిరికిపందలా పారిపోకండి. రమేష్ బదులు చెప్పకుండా జోలపాట వింటున్న పసిపాపలా కూర్చున్నాడు. ఆశ తండ్రి వచ్చేదాకా ఆశను చూసుకునే బాధ్యత మీది అంటూ తన మాట ముగించింది రత్న. రమేష్ ఆ పూటల్లా ఆశ దగ్గర నుండి కదల్లేదు. పక్క మీద పడుకుని బాధపడుతున్న ఆ పిల్లకు ఎన్నో రకాల కథలను చెప్పి నవ్వించాడు. ఒక్క నిమిషం కూడా విసుగు చెందకుండా కూర్చున్నాడు. కానీ అతడి కళ్ళు ఎక్కువగా మాట్లాడకుండా తన పనులు చేసుకుంటున్న రత్నను వెంటాడుతున్నాయి. రత్న తన పనులన్నీ ముగించుకునొచ్చి, నేను ఆశ దగ్గరుంటా, మీరలా వెళ్ళి తిరిగిరండి అంది. నేనెక్కడికి వెళ్ళను అన్నాడు రమేష్. ఆశ అది విని, అమ్మా, మావయ్య చాలా మంచివారమ్మా అంది. ఇంకా సేపట్లో రత్న స్నేహితురాళ్ల గుంపొకటి లోపలికి ప్రవేశించడంతో రమేష్ అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళాడు. మాతుంగా మార్కెట్, గాంధీ మార్కెట్ చుట్టుకుని రమేష్ వచ్చేసరికి రత్న స్నేహితురాళ్ళెవ్వరూ లేరు. రమేష్ ఆశ దగ్గర కూర్చుని, ఎలా ఉందమ్మా అని అడిగాడు. నొప్పి ఎక్కువగా ఉంది మామయ్య, నీరు మింగడానికి కూడా వీలు కావడం లేదు. తెల్లవారేసరికి అన్నీ సరిపోతాయి అంటూ ధైర్యం చెప్పాడు రమేష్. కూతురికి గ్లాసులో పాలు తెచ్చిన రత్న, రేపు నా స్నేహితురాలి చెల్లెలి పెళ్ళి, నన్ను తప్పకుండా రమ్మంది అంది. ఇంట్లో అమ్మాయికి ఒంట్లో బాగాలేనప్పుడు మీరెలా వెళ్తారు అన్నాడు రమేష్. మీరుండగా నాకేం భయం, ఆశను మీకు అప్పచెప్పి నేను నిశ్చింతగా వెళ్ళగలను అంది రత్న చిలిపిగా. వద్దు రత్న, నేను అయోగ్యుణ్ణి, నాకు అప్పచెప్పకండి. రత్న చిరునవ్వు నవ్వి అతడి మాట అనునయంగా తిరస్కరించింది. మరుసటి రోజు 8 గంటలకల్లా పెళ్లికి వెళ్ళడానికి సిద్ధమైంది రత్న. ఆమె వెళ్లకుండా ఆపలేకపోయాడు రమేష్. నిస్సహాయుడై కూర్చుండిపోయాడు. రత్న పట్టుచీర కట్టుకుని కూతురి దగ్గరకొచ్చి, వెళ్ళిరానా ఆశ అంది. వెళ్ళమ్మా, మామయ్య ఉంటారుగా అంది ఆశ. రత్న రమేష్తో, వెళుతున్నాను, ఫ్లాస్కులో వేడి పాలున్నాయి, ఆశకు కావాలంటే ఇవ్వండి, సాయంత్రం 4ంటికి వచ్చేస్తాను అంది. రమేష్ భయపడుతూ ఆమె చెయ్యి పట్టుకుని, నాకు భయమేస్తోంది అన్నాడు. మీకు ధైర్యం కలగాలనే నేను వెళుతున్నా, త్వరగానే వచ్చేస్తాను, వెళ్ళనా? రత్న అతడి చేతిలోని తన చేతిని నెమ్మదిగా విడిపించుకుంది. పెళ్లి భోజనం అది ముగించుకుని రత్న వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. సంతోష సమారంభంలో పాల్గొని వచ్చినందువల్ల కాబోలు రత్నముఖంలో ఆనందఛాయలు వెల్లివిరుస్తున్నాయి. ఏదో పాటను మెల్లిగా గొణుక్కుంటూ మెట్లెక్కింది. తలుపు దగ్గర నళిని ముళ్ల మీదున్నట్టు నిలబడి ఉంది. రత్నను చూడగానే తలుపుకు తాళం వేసి రత్న చెయ్యి పట్టుకుని కిందకి దిగుతూ, రత్న, ముందు పద, దోవలంతా చెబుతాను, కంగారు పడకు అంది. రత్న కళ్ళు పెద్దవయ్యాయి. ఏం జరిగింది? ఆశకు డిఫ్తీరియా అయిందట. ఉదయం నువ్వు పెళ్లికి వెళ్ళగానే ఆశ చాలా బాధపడిందట. ఆత్రంగా వింటోంది రత్న. ఏయ్ టాక్సీ అని టాక్సీని పిలిచింది నళిని. టాక్సీ రాగానే రత్నను లోపలికి తోసి తను కూర్చుని జేజే హాస్పిటల్ అంది. రత్న మాట్లాడే శక్తి కోల్పోయి స్తబ్దంగా కూర్చుండిపోయింది. రమేష్కు అనుమానం వచ్చి ఆశను పరీక్షించి డిఫ్తీరియా అని నిర్ధారించి ఒక ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్లి అడ్మిట్ చేశారట. హాస్పిటల్ నుండే నాకు ఫోన్ చేశారు. రత్న పెళ్లి నుండి రాగానే అక్కడకు తీసుకుని రమ్మని. అప్పటి నుండి ఇక్కడ నిలబడి నీ కోసం చూస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళావో కూడా నాకు తెలీదాయే. తెలుసుంటే అక్కడికైనా వచ్చేదాన్నే. ఆశకెలా ఉందట? రత్న అడిగింది. ఇప్పుడే 5 నిమిషాల క్రితం ఫోన్ చేసి కనుక్కున్నాను. వెంటనే ఆపరేషన్ చేశారట. ఇంకా తెలివి రాలేదు, కానీ మామూలుగానే ఊపిరి పీలుస్తోందని చెప్పారు రమేష్. ఏం కంగారు పడకు. టాక్సీ హాస్పిటల్ ముందాగింది. రత్న నళినిని అనుసరించింది. నర్సులనడిగి ఆశ ఉన్న వార్డు కనుక్కున్నారు. నళిని, రత్న చప్పుడు చేయకుండా మెల్లిగా నడిచి వెళ్లారు లోపలికి. ఆశ మంచం దగ్గర తల వంచుకుని కూర్చున్నాడు రమేష్. అడుగుల చప్పుడు విని లేచి రత్న దగ్గరకొచ్చి మృదువుగా, మీ ఆశను మీకు అప్పచెబుతున్నాను అనేసి అవతలకు వెళ్ళిపోయాడు. రత్న కుర్చీ మీద కూర్చుని ఆశ చిన్ని చేతిని తన చేతిలోకి తీసుకుంది. నళిని రత్న వెనక నిలబడింది. సాయంత్రం రౌండ్కు వచ్చిన డాక్టర్ని నళిని, ఏం భయం లేదా డాక్టర్ అని అడిగింది. లేదు, ఈ అమ్మాయిని తెచ్చి అడ్మిట్ చేసిన అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ఇంట్లో చేయవలసిన చికిత్స తనే చేసి తీసుకొచ్చాడు గనుకనే బ్రతికింది పాప. తగిన సమయంలో చికిత్స దొరకడం మీ అదృష్టం. అయితే ఇంకేం భయం లేదన్నమాట అంది నళిని మళ్ళీ. భయమేమీ లేదు, తప్పకుండా నయమవుతుంది, కానీ ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. రత్న లేచి నిల్చుని, నళిని, నువ్విక్కడే ఉండు, నేను రమేష్ ఇక్కడ ఎక్కడైనా ఉన్నారేమో చూసి వస్తాను అంది. నళిని మంచం దగ్గర కూర్చుంది. కాసేపట్లో రత్న వెనక్కి వచ్చింది. రమేషేరి అని అడిగింది నళిని. ఎక్కడా కనిపించలేదు. ఉదయం భోంచేశారో లేదో కూడా తెలీదు. నళిని మాట్లాడలేదు. కాసేపు ఊరుకుని నళిని, నేనుకి వెళతాను, రాత్రికి నువ్విక్కడే ఉంటావా అని అడిగింది. అయితే నీకు పక్కాది తెచ్చిస్తాను, ఇక వెళ్ళనా అని రత్నతో చెప్పి వెళ్ళిపోయింది నళిని.
మృత్యు కుహరంలో నుండి బయటపడిన ఆశ కళావిహీనమైన మొహాన్ని చూస్తూ రమేష్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది రత్న. రాత్రి 9ంటికి నళిని దుప్పటది తీసుకుని మళ్ళీ వచ్చింది. రమేష్ ఇంట్లో ఉన్నారా? ఆతృతతో అడిగింది రత్న. లేరు. ఇక్కడికి రాలేదా? లేదు. ఇప్పుడొస్తారేమో. నీకు అన్నం తెచ్చాను, భోంచేద్దుగాన్లే. వద్దు నళిని, పెళ్లి భోజనం ఇంకా అరగలేదు నాకు. కొంచెం తిను. నళిని బలవంతం చేసింది. వద్దు, క్యారియర్ ఇక్కడే ఉండని, కావాలంటే తింటాను. నళిని క్యారేజ్ బల్ల మీద పెట్టి ఉదయం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. రాత్రి 10 దాటాక వార్డులోకి అడుగుపెట్టాడు రమేష్. రత్న తదేకంగా ఆశనే చూస్తూ కూర్చుంది. రమేష్ మాట్లాడకుండా వెళ్ళి ఆశ చెయ్యి పట్టుకుని నాడి చూశాడు. ఆశ మెల్లిగా హాయిగా ఊపిరి పీలుస్తూ ఉండడాన్ని గమనించి అతడి హృదయం తేలికపడింది. రత్న అతన్నే పరీక్షగా చూస్తూ ఉంది. రమేష్, ఏమిటి? ఆశకు తప్పకుండా నయమవుతుందని చెప్పారు డాక్టర్. రమేష్ మాట్లాడలేదు. ఇకనైనా భోంచేయండి. నేను భోంచేయలేదని మీకెవరు చెప్పారు? మీ మొహమే చెబుతోంది. నాకు ఆకలిగా లేదు. ఉదయం నుండి కాఫీ, టిఫిన్, భోజనం ఏమీ తీసుకోలేదు. అయినా ఆకలిగా లేదా? లేదు. నా కోసం కొంచెం తినండి. వద్దు, నేనే తినిపిస్తాను అంటూ నళిని తెచ్చిన క్యారియర్ మూత తీసి కలిపిన అన్నాన్ని స్పూనుతో అతడి చేత తినిపించసాగింది. రమేష్ తృప్తిగా తిన్నాడు. అతడి భోజనం అయ్యాక రత్న, మీరింటికి వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడుంటాను అంది. నేను ఇక్కడే ఉంటాను. పక్క అది ఏమీ లేదు. మీరెలా పడుకుంటారు? మీరేం చేస్తారు? నళిని నాకు దుప్పటి తెచ్చింది. సరే, మీరు పడుకోండి. మరి మీరు? నేను కుర్చీ మీద కూర్చుని మిమ్మల్ని మీ కూతుర్ని చూస్తూ రాత్రి గడిపేస్తాను. ఉదయం నుండి తిరిగి అలసిపోయారు. ఇప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని చూస్తూ కూర్చోవడం కన్నా నాకు వేరే విశ్రాంతి అక్కర్లేదు. అలా చూడదగినంత అందగత్తెను కాను నేను. పర్వాలేదు, ఈరోజు నన్ను బలవంతం పెట్టకండి అన్నాడు రమేష్. రత్న పడుకుంది. రమేష్ ఆ తల్లి కూతుళ్లను చూస్తూ ఆ రాత్రంతా గడిపాడు. ఏ జన్మజన్మల అనుబంధమో ఇది. తను ఎన్నడూ చూసి ఎరుగని స్త్రీ రత్న. ఏదో కారణం వల్ల తను కొన్ని రోజులు వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. కానీ అంతలోనే స్నేహపు వేరు తన హృదయంలోకి అంత లోతుగా దిగిపోగలదని ఎన్నడూ ఊహించలేదు. అంతా తెలిసి కూడా రత్న స్నేహబంధాన్నుండి తప్పించుకోలేకపోయాడు రమేష్. తమ స్నేహం వల్ల ఏ విధమైన ఉపయోగమూ లేదని ఇరువురికీ తెలుసు. ఆ స్నేహాన్ని పెంచుకోవడం వల్ల ఇద్దరికీ సుఖం లేదన్న విషయం తెలిసి కూడా ఆ అనుబంధాన్ని తెంచుకోలేకపోయారు. రత్న నుండి దూరంగా వెళ్లాలన్న ఆలోచనే రమేష్ హృదయాన్ని భయభ్రాంతం చేస్తోంది. ఆ విరహం భరించరానిదిగా అనిపించింది అతనికి. ఆ ఆలోచన రాగానే బెదిరిపోయేవాడు రమేష్. రత్నను చూడకుండా, ఆమెతో మాట్లాడకుండా తను ఉండగలడా? ప్రేమ తామర పుష్పపు వేరులా బలమైనది. ఆ వేళ సమూహపు చేతికి చిక్కిన మనిషి ఆ వల నుండి తప్పించుకుపోదామని ప్రయత్నించిన కొలది ఆ వేరు అతన్ని బంధించి బురదలోకి లాగేసినట్టు రమేష్ అనురాగపు స్వచ్ఛమైన సరోవరంలో అడుగుపెట్టి దాని రుద్రాలింగనానికి లోనై వివసుడైపోయాడు. మర్నాడు నళిని వచ్చేసరికి రమేష్ కుర్చీలోనే నిద్రిస్తున్నాడు. రత్న నిద్రలేచి ఆశ దగ్గర కూర్చుని ఉంది. ఆశ కళ్ళు తెరిచి నళిని వైపు చూసింది. నళిని అందం, అలంకారం చూసి ఆశ కళ్ళు పెద్దవయ్యాయి. మాట్లాడకుండా నళిని వైపు చూసి నవ్వింది. 2 రోజుల తర్వాత బరోడా నుండి తిరిగి వచ్చిన శేషగిరికి కూతురి అనారోగ్యం సంగతి తెలిసి గాబరాగా హాస్పిటల్కు పరిగెత్తుకొచ్చాడు. ఆశకు జబ్బు నయమవుతుండడం చూసి అతడి మనసు తేలికపడింది. ఆశను ఇంటికి తీసుకుని వెళ్లేదాకా ఆశ పక్క నుండి కదల్లేదు శేషగిరి. వారం రోజుల తర్వాత ఆశ ఇంటికి వచ్చింది. రత్న కూతుర్ని మళ్లీ పొందినట్టుగా సంబరపడింది. ఆ సంబరంలోని సంతోషాన్ని మనఃపూర్వకంగా అనుభవించాడు రమేష్. ఆశ ఇంటికి వచ్చిన మర్నాడు రమేష్ మళ్లీ తన ప్రయాణ విషయం ఎత్తాడు. ఇహనైనా నాకు ఊరికి వెళ్లడానికి అనుమతినివ్వండి అన్నాడు ఆ దంపతుల మొహం చూసి. రత్న శేషగిరిని మాట్లాడినిచ్చి తాను తప్పుకుంది. అలాగే, ఇంకో సంవత్సరం చదువు పూర్తి చేసేయి. తర్వాత ఇక్కడికే వచ్చేద్దుగాని ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. నేను కృష్ణమూర్తికి ఉత్తరం రాస్తాను. అయినా ముందు నీ చదువు పూర్తి కాని, ఇప్పటినుండి ఆ విషయం ఎందుకులే అన్నాడు శేషగిరి. చదువు పూర్తి చేస్తాను, అది మట్టుకు నిర్ణయించుకున్నాను అంటూ రత్నవైపు చూశాడు రమేష్. ఆమె తలెత్తి రమేష్ వైపు చూసింది. శేషగిరి అక్కడ లేకపోతే ఆ మాట అన్నందుకు ఏం బహుమతి ఇచ్చేదో రత్నకు మాత్రమే తెలుసు. ఒక్క క్షణం ఆమె కళ్లల్లో మెరుపు మెరిసింది. హృదయంలోని సంతోషమంతా ఆమె మొహంలోనే ప్రతిబింబించింది. ఆమెకు తను ఆ మాటని ఎంత ఆనందాన్ని కలగజేశాడో రమేష్ కొలవలేకపోయాడు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేయను రమేష్ అన్నాడు. రత్న మౌనంగా నిట్టూర్చింది. ఎందుకయ్యా, బొంబాయి అంటే అప్పుడే విసుగు పుట్టిందా? అలా కాదు, నేను ప్రైవేటు ప్రాక్టీస్ పెడితే దగ్గు, జ్వరం ఇలాంటి జబ్బులకే మందివ్వగలను. సర్జన్ కావాలని నాకు చాలా రోజులుగా ఓ కోరిక ఉంది.
సర్జన్ అయ్యి కొత్త ప్రయోగాలు చేసి కొత్త మందులు కనిపెట్టాలని ఉంది. శేషగిరి సంతోషంతో పొంగిపోయాడు. గర్వంతో రత్నవైపు తిరిగి, చూసావా రత్న, మా కృష్ణమూర్తి తమ్ముడు ఎలా తయారవుతున్నాడో అన్నాడు. మాటలకు అందని సంతోషాన్ని హృదయంలో నింపుకున్న రత్న మౌనం దాల్చింది. మర్నాడు రాత్రే రమేషుని ప్రయాణం నిశ్చయమైంది. ముందే టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడు. తల్లి సమయాన్నంతా తన నుండి లాక్కున్న రమేష్ మీద మొదట్లో ఆశకు స్నేహభావం కలగలేదు. కాని క్రమేణా పరిచయము స్నేహము పెంపొందాయి వారిద్దరి మధ్య. ఆఖరి సాయంత్రం రత్నతో కలిసి జూహు బీచ్కి వెళ్లాలని కోరుకున్నాడు రమేష్. సంధ్య స్వర్ణకాంతి కిరణాలు నీలి సముద్రపు కెరటాల మీద ఆడుకుంటున్నాయి. ఆ కిరణాల ఆటలను చూసి సముద్రుడు నవ్వుతున్నాడేమో అన్నట్టు కెరటాలు తెల్లటి నొరగను నింపుకొని నవ్వుల్ని పువ్వుల్ని విరజిమ్మి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రత్న, మీతో గడిపే ఆఖరి సాయంత్రం ఇది అన్నాడు రమేష్. మీరలా మాట్లాడకండి రమేష్, నాకేడుపొస్తోంది. మీ మనసు చాలా గట్టిదనుకున్నాను. ఆఖరి రోజున ఇలా బెంబేలు పడిపోతారేం? రత్న నిస్సహాయంగా, మనం ఎవరితోనూ స్నేహ బాంధవ్యాలు పెంచుకోరాదు రమేష్. మీ నుండి దూరంగా ఉండాలని ఎంతో ప్రయత్నించాను, వీలు పడలేదు. ఈ స్నేహము వద్దు, ఈ విరహము వద్దు, ఏదీ లేకుండా ఉంటేనే మనసుకు హాయిగా ఉంటుందేమో అనిపిస్తోంది అంది. మీరు ఏమేమో మాట్లాడకండి. తర్వాత నేను బొంబాయి వదిలి వెళ్ళను. డాక్టర్ నన్ను ఇక్కడికే రమ్మని ఆహ్వానించినప్పుడు వచ్చేద్దామా అనుకున్నా. కానీ మనిద్దరం ఒకే చోట ఉండడం ఇద్దరి శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని నిర్ధారించాను. అదే మంచిది. మీరు చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వాలని నిశ్చయించుకున్నారని తెలిసి నేనెంత సంతోషపడ్డానో తెలుసా? ఎంత? ఇక్కడ కాదు, ఇంట్లో చూపుతాను అంటూ చుట్టూ చూసింది రత్న. తరువాత మాట తప్పకూడదు. లేదు, అకస్మాత్తుగా మీరలా అనగానే నాకెంత ఆశ్చర్యం, సంతోషం కలిగిందని. ఆశకు సీరియస్గా ఉన్నప్పుడు నాకనిపించింది నేను చదువు పూర్తి చేయకపోవడం శుద్ధ తప్పు అని. తన జబ్బేమిటి అని ముందుగానే నేను డయాగ్నోస్ చేయగలిగాను. దానితో నా మీద నాకు నమ్మకం కలిగింది. ఆశ 2 రోజులు జబ్బు పడినా బాధలేదు. కానీ ఆ కారణంగా మీ నిశ్చయాన్ని మీరు మార్చుకున్నారు రమేష్. నాకు వాగ్దానం చేస్తారా? ఏమని? డాక్టరై ప్రజాసేవ చేస్తానని. మరి? చెప్పండి. మీరు డాక్టర్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. దయచేసి నా కోరికను మన్నించండి. ఈ 2 విషయాలకు మీరు వాగ్దానం చేస్తే నేను నిశ్చింతగా ఉండగలుగుతాను. మొదటిదానికి వాగ్దానం చేయగలను. రెండవ దాని విషయమే కాస్త ఆలోచించాలి. ఇందులో ఆలోచించడానికేముంది? ఆలోచించాల్సినంత విషయమేం కాదే. పెళ్లికి ముందు ప్రతి అబ్బాయి అమ్మాయి కాబోయే సహచరుల గురించి ఎన్నో కలలు కంటారు. మనసు చంచలంగా నిలకడ లేకుండా ఎగిరే సీతాకోక చిలుకలా ఉంటుందప్పుడు. పెళ్ళయ్యాక మనసు ఒక స్థిమితాన్ని పొందుతుంది. వెనుకటి సంగతులన్నీ కుర్రచెష్టలుగా అనిపిస్తాయి. రమేష్ మధ్యలోనే ఆపి, నేను దేనికైతే చాలా ప్రాధాన్యతనిస్తానో దాన్నే అంత తేలిగ్గా తీసిపారేస్తారేం? ఆఖరి రోజు దయచేసి నా మనసు నొప్పించకండి. మీ మనసు నొప్పించాలని నేనీ మాటలు అనడం లేదు రమేష్. అనురాగానికి మీరిచ్చే విలువను సహించలేకుండా ఉన్నాను నేను. మట్టికి బంగారానికి ఇచ్చినంత విలువిస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రేమలో నమ్మకం లేదు నాకు. రత్న, ఏమంటున్నారు మీరు? ఉన్నమాటే అంటున్నా. ప్రేమకు నిలకడలేదు, చిరకాలం నిలిచేది కాదు. పువ్వు నుండి పువ్వుకు ఎగిరే భ్రమరానికి ప్రేమకు పెద్ద తేడా ఏమీ లేదు. క్షణికంగా మనసుకు భ్రాంతి గొలిపే హృదయ దౌర్బల్యాన్నే ప్రేమ అంటారు, అంతే. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళిపోతాను అంటూ లేచి నిల్చున్నాడు రమేష్. రత్న అతన్ని ఆపి, ఇకలా మాట్లాడండి, కానీ నాకు మాటివ్వండి, పెళ్లి చేసుకుంటానని అంటూ చెయ్యి చాపింది. రమేష్ మళ్ళీ ఇసుకలో కూర్చున్నాడు. ఎందుకు నన్నిలా బాధిస్తారు? నేను మాత్రం తక్కువ బాధపడుతున్నానా? నా మనసుకు కాస్త శాంతినివ్వలేరా? సరే, అలాగే చేసుకుంటాను. కానెప్పుడో చెప్పలేను. నా మనసు కుదుటపడ్డాక చేసుకుంటాను. సరేనా? మీకు శాంతి కలిగిందా? అపారమైన తృప్తితో రత్న అంది. ఒకదాన్నొకటి తరుముకుంటూ వస్తున్న అలల వైపు చూస్తూ రమేష్, మీ అడ్రస్ చెబుతారా అన్నాడు. రత్న అదిరిపడి, ఎందుకు అంది. మీకు ఊరికి వెళ్ళాక ఓ ఉత్తరం రాస్తాను. రత్న జోరుగా తల అడ్డంగా తిప్పుతూ, వీల్లేదు రమేష్, మీరు ఉత్తరాలేమీ రాయకండి. మనం పత్ర వ్యవహారం పెట్టుకుంటే ఇక్కడితో తెంచుకుందామనుకుంటున్న బంధం మళ్లీ పెరగడానికి అవకాశం ఇవ్వడమే అవుతుంది. లేదు, అలా పెరగడానికి అవకాశం ఇవ్వను. ఇక్కడి నుండి వెళ్ళాక ఒక్క ఉత్తరం మట్టుకు రాయడానికి అనుమతివ్వండి అంటూ బ్రతిమాలుకున్నాడు రమేష్. రత్న ఖచ్చితంగా, వీల్లేదు, మీరు ఉత్తరం రాస్తే మర్యాదకైనా నేను జవాబు రాయాల్సి వస్తుంది. అందుకే మిమ్మల్ని రాయవద్దంటున్నా అంది. ఇన్ని రోజులు మీ ఆతిథ్యాన్ని పొంది కృతజ్ఞతతో మీకో ఉత్తరం రాసే అవకాశం కూడా నాకుండక్కర్లేదనుకుంటున్నారా? రత్న నవ్వుతూ అతడి వైపు చూసి, మీరు చెప్పాల్సిన థ్యాంక్స్ అంతా ఇప్పుడే చెప్పేయండి అంది. నేను ఉత్తరమే రాస్తాను.
అయితే ఓ పని చేయండి, మీకంతగా రాయాలనే ఉంటే డాక్టర్కు రాయండి, నా అభ్యంతరం ఏమీ లేదు. రమేష్ కోపంతో అన్నాడు. మిమ్మల్ని బాగా కొట్టాలనిపిస్తోంది నాకు. నేననుకున్నంత మంచివారు కాదు మీరు. అలాగే అనుకోండి, మరీ సంతోషం. నేను మంచిదాన్నని ఎన్నడూ చెప్పుకోలేదే. రత్న, అలా పిలవకండి. నా మనసు బలహీనమై మీరడిగిన దానికంతా ఒప్పేసుకుంటాను. మీ మంచి కోసమే నేనింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాను. ఇహ ఆమెను బలవంతం పెట్టి లాభం లేదని ఊరుకున్నాడు రమేష్. చీకటి పడుతుండగా ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే రమేష్ తన వస్తువులు సర్దుకోసాగాడు. రత్న అక్కడే ఓ కుర్చీలో కూర్చుని గడ్డానికి చెయ్యాంచి అతన్నే చూస్తూ కూర్చుంది. రమేష్ గుడ్డలు పెట్టెలో సర్దుతూ 2-3 సార్లు రత్నవైపు చూశాడు. కానీ ఆమె అతడి చూపును గమనించలేదు. చాలా పరధ్యానంగా కూర్చుంది రత్న. రమేష్ గుడ్డలు సర్దడం మానేసి రత్నవైపు సూటిగా చూశాడు. కానీ రత్న గమనించలేదు. రమేష్ తన పని మానేసి రత్న దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. రత్న తన ఆలోచనల్లో పడి అతడు తన దగ్గరకు రావడానికి కూడా గమనించలేదు. రమేష్ తన 2 చేతులతోనూ ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని, మీ ఆలోచనల్లో నాకు సగం వాటా ఉంది అన్నాడు. రత్న మౌనంగా అతడి వైపు చూసింది. ఆమె కళ్లల్లో నిండిన నీరు బుగ్గల మీదుగా జారిపోయింది. రమేష్ వ్యాకులంతో, ఏడుస్తున్నారా? తప్పు కదూ. ఇంతవరకు నాకు ధైర్యం చెప్పి ఇప్పుడు మీరే కన్నీరు కారుస్తున్నారా? అది నాలాంటి దొంగ కోసం అన్నాడు. దొంగ? మీరేం దొంగతనం చేశారు? ఈ ఇంట్లో నుండి 2 అమూల్యమైన వస్తువులను ఇంటి యజమాని అనుమతి లేకుండా తీసుకుపోతున్నాను. అవేమిటో తెలుసా? రత్న తల అడ్డంగా తిప్పింది. మొదటిది మీ హృదయం, రెండవది ఆఖరుది ఇది అంటూ వంగి రత్న బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. రత్న అతడి నుదురు, కళ్ళు, తల, నోరు అన్నీ మృదువుగా చేత్తో తడిమి చూసింది. గుడ్డివాళ్లు చేత్తో మొహాన్ని తడిమి చూసినట్టు చూస్తున్నారేం రత్న? మీ మొహాన్నెక్కడ మర్చిపోతానో అని భయం నాకు. అందుకే సరిగ్గా చూసి గుర్తుపెట్టుకుంటున్నాను రమేష్. ఏమిటి? మీరు బొంబాయికి ఎందుకొచ్చారు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను రాకపోతేనే మీరు హాయిగా ఉండేవారు. రేపటి నుండి మీరుండరు. ఇల్లంతా శూన్యంగా ఉంటుంది. మీరెంతో ధైర్యం కలవారు అనుకున్నా మీ ధైర్యమంతా మాటల్లోనే. రత్న మాట్లాడకుండా లేచి నిల్చుంది. భోంచేద్దురుగాని రండి. రాత్రి రైల్లో పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించండి. క్షేమంగా ఊరు చేరిన తర్వాత డాక్టర్కు ఉత్తరం రాయండి. మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు అటువైపుకు? మీ పెళ్లికి లేదా మీ కూతురి పెళ్లికి తప్పకుండా వస్తాను అంది రత్న. రమేష్కి వీడుకోలివ్వడానికి అందరూ కారులో స్టేషన్కి వెళ్లారు. మావయ్య వెళ్ళిపోతున్నాడంటే ఆశకు కూడా బెంగగానే ఉంది. శేషగిరి కృష్ణమూర్తికి చెప్పమని ఏవేవో చెబుతున్నాడు. రత్న మాత్రం మౌనంగా కూర్చుంది. రైలు కదిలింది. రమేష్ రత్నవైపు చూశాడు. ఆ కళ్లల్లో రత్నకేం కనిపించిందో వెంటనే తనను లోపలికి లాక్కుంటాడేమోననిపించి 2 అడుగులు వెనక్కి వేసింది. రత్న తన కర్చీఫ్ ఊపింది. రమేష్ ప్రతిమలా నిల్చున్నాడు. రమేష్తో పాటు తన హృదయాన్ని కూడా రైలు ఎక్కడ తీసుకుపోతుందో అని భయపడిన దానిలా గబగబా స్టేషన్ బయటకు వెళ్ళిపోయింది రత్న. ఇంతటితో తామర కొలను అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరింకా ఏవైనా ఇతర నవలలు వినాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అవి నా దగ్గర అవైలబుల్ ఉంటే చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ.